హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఫిషింగ్. మనం ఇక్కడైతే చూస్తున్నారు కదా, మనకి హైదరాబాద్ నుంచి ఒక సబ్స్క్రైబర్ అయితే ఫోన్ చేశారండి. వాళ్ళకైతే కనుక గోదావరి పండుగప్ప దాంతో పాటు వేరే చేప ఏదైనా సరే టేస్టీగా ఉండాలి అని చెప్పారండి. వెంటనే వేలంపాట్లకు వెళ్ళైతే కనుక మనం 2 చేపలు తీసుకున్నాం. ఇక్కడ పండుగప్ప తర్వాత నాకు ఇష్టమైన చేప అయితే మాతండి. సో ఆ చేప అయితే లేదు కాబట్టి ఇక్కడైతే రెడ్ స్నాపర్తో వెళ్ళాల్సి వచ్చింది. పండుగప్పగానే మంచి టేస్టీగా ఉంటుంది. కాస్ట్ అనేది తక్కువ. ఇక్కడ ఏంటంటే వాళ్ళ రిక్వైర్మెంట్ చేప అనేది కటింగ్ ఏమీ అవసరం లేదు. జస్ట్ మీరు చేప తీసుకోండి. అది కూడా ఈ రోజు పండిన చేపే లైవ్ గోదావరి పండుగప్ప కావాలన్నారు. అందరూ తెలిసిందే లైవ్ గోదావరి పండుగ మన యానం గోదావరిలో చాలా వరకు మేమైతే పట్టుకుంటాం, అందరికీ తెలిసిందే కదా. ఇక్కడ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి, వీళ్ళైతే చెక్ చేయొచ్చు. సో మీ డౌట్ ఏంటంటే ఆ సబ్స్క్రైబర్ ఎంత వెయిట్ చేప అడిగారు అదే కదా మీకు తెలుసుకోవాలి. ఇక్కడైతే మీకు వెయిట్ కూడా చూపిస్తున్నా చూడండి. 2 చేపలు కలిపి 5.5 కేజీల అయితే వచ్చిందండి. సో వాళ్ళు అయితే కనుక వాళ్ళు అడిగింది ఎగ్జాక్ట్గా 5 కేజీలు ఉంటే చాలు 2 అన్నారు. మనం అయితే కనుక హాఫ్ కేజీ ఎక్స్ట్రా ఉన్నది అయితే వేసాం. మనం ఇక్కడ చూసారు కదా చేప అనేది ఎంత నీట్గా అయితే కనుక మనం అయితే పార్సల్ చేసామో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా గోదావరి పండుగ కావాలంటే కనుక పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్ అయితే కాంటాక్ట్ అండి. మంచి గోదావరి పండుగ అయితే వస్తుంది. Thank you so much for watching, guys.